హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసు పవన్ బ్లాగ్స్. ఈరోజు నేను బెస్ట్ హోమ్ ఐటమ్స్ ప్లస్ కిచెన్ ఐటమ్స్తో మీ ముందుకు వచ్చాను. ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోడక్ట్స్ ఇంట్లో ఇవి. ఎందుకంటే మనకు కొన్ని చోట్ల చిన్న చిన్న శ్రమే కష్టంగా అనిపిస్తుంది. బట్ ఇది వీటిలో ఉన్న కిచెన్ ఐటమ్స్ యూజ్ చేసినామంటే ఆ శ్రమ కూడా ఏం తెలియదు అనమాట. చాలా తక్కువ ప్రైస్లో మీషోలో తీసుకున్నాను. ఇవే ప్రోడక్ట్స్ మనకు ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లో ఉన్నాయి. బట్ కంపేర్ చేసి నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా ఇవైతే మీకు యూస్ఫుల్ అవుతాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఒక్కొక్క ఐటమ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే దాని యూస్ఫుల్ ఎలా ఉంటుందో వీడియో కూడా షార్ట్ పెడుతున్నాను. అలాగే దాని కాస్ట్ ఎవ్రీథింగ్ నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో అయితే చివరి దాకా చూడండి. అప్పుడే మీకు అన్ని ఐటమ్స్ ఏంటో అన్నీ తెలుస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఐటమ్ అయితే చూస్తాము. ఇది వచ్చేసి చూపిస్తాను, మసాలా 4-in-1 బాక్స్ అనమాట. సో మనకి 2 పీసెస్ వచ్చాయి, బై 1 get 1 అనమాట. సో బ్లూ కలర్లో ఉంది. నేను ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఉంటుందండి ప్రోడక్ట్. చూడండి, 4-in-1. ప్రతి దాంట్లోకి మనకు ఒక స్పూన్ కూడా ఇచ్చాడు. సో మనం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, దీంట్లో గరం మసాలా అలా వేసుకొని అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో ప్రతి ఒక్క డబ్బా ఓపెన్ చేసి చూసే బదులు ఇలాంటి డబ్బా అయితే ఒకటి పెట్టుకుంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇవి రెండు కలిపి మనకి జస్ట్ 124 రూపీస్లో అయితే మీషోలో వచ్చాయన్నమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. చూడండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ, అసలు బాగా స్ట్రాంగ్గా ఉంది. మూత కూడా బాగా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో 2 ప్రోడక్ట్స్ అయితే మనకి 124 రూపీస్లో వచ్చాయి. ప్లస్ దీంట్లో చాలా ఉన్నాయి ఐటమ్స్, బట్ కంపేర్ చేసి చూస్తే ఇది చాలా బాగా అనిపించింది. తీసుకున్నాక చూస్తుంటే క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ప్లాస్టిక్ బాక్స్ అనమాట. ప్రోడక్ట్ వచ్చేసి మనకి నాన్ ఓవెన్ క్లాత్ బ్యాగ్స్ అనమాట. ఇవి 6 పీసెస్ వస్తాయి. మనకి శారీస్ కానీ ఏదైనా క్లాత్స్ మనం కరెంట్ యూజ్ చేయకుండా వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. సో మనకి మొత్తం 6 పీసెస్ వచ్చాయన్నమాట. చూడండి, నేను ఒక్కోటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉంటుంది. మీరు చాలా షార్ట్స్లో చూసే ఉంటారు. ఎంత చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవైతే. మనకి జిప్ కూడా ఉంది ప్రతి ఒక్కటి. ఇలా ఓపెన్ చేసి బోత్ సైడ్స్ 2 జిప్స్ అయితే ఉన్నాయి. సో ఇలా ఓపెన్ చేసేసి మనము లోపల ఇక్కడైతే క్లాత్స్ స్టోరేజ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ కవర్ కూడా ఉంటుంది. సో మనకి ఏమనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలాంటివి మనకి శారీస్ చాలా ఉంటాయి కదా, అన్ని శారీస్ మనము జస్ట్ క్యాజువల్గా పెట్టేసామంటే కబోర్డ్లో స్పేస్ అంతా ఆక్యుపై చేస్తాయి. సో ఇలాంటివి మనం కొన్ని దీంట్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా స్పేస్ అయితే మనకి వేస్ట్ అవ్వదన్నమాట. సో ఇలాంటివి మనకి 6 పీసెస్ అయితే వచ్చాయి. దీంట్లో చూస్తున్నారు, ఇది 1, 2, 3, 4, 5, 6. సో మొత్తం 6 పీసెస్ అయితే ఉన్నాయి. 6 పీసెస్ మనకి జస్ట్ 169 రూపీసేనండి. చాలా తక్కువ ప్రైస్లో మనకి చాలా సేవింగ్ చేస్తారనమాట. మనకి మోస్ట్లీ లేడీస్కి అయితే శారీస్, డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్ అంటూ చాలా ఉంటాయి క్లాత్స్. సో మనము కబోర్డ్లో స్పేస్ తక్కువ ఉందని ఎప్పుడు ఫీల్ అవుతుంటాము. అలాంటి వాళ్ళకైతే ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాగే కొన్ని బెడ్షీట్స్ అయితే మనకి చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరైనా వస్తే బెడ్షీట్స్ అవసరం అనిపిస్తాం, లేనప్పుడు అన్నీ పెట్టేసుకుంటాం. ఆ టైంలో మనకు కబోర్డ్లో స్పేస్ అయితే తక్కువ ఉంటుంది. ఆ టైంలో మనము యూజ్ చేయని బెడ్షీట్స్, టవల్స్ అలాంటివన్నీ ఇలాంటి బ్యాగ్లో పెట్టేసి 1 by 1 పెట్టేసామంటే కబోర్డ్లో మనకు స్పేస్ అయితే చాలా యూస్ఫుల్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసాము. నెక్స్ట్ నేను ఒకటి వాష్ చేయడానికి, రైస్ వాష్ చేయడానికి బౌల్ తీసుకున్నాను అనమాట. దీనికి మనకి ఇట్లా హోల్స్ కూడా వస్తాయి. సో ఇట్లా వాటర్ వేసేసుకొని మనం ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. వాటర్ మామూలుగా మనము బౌల్స్లో వాటర్ని తీయాలంటే కొంచెం బియ్యం అంతా కింద పడిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం లేకోకుండా మనం ఇలాంటి కార్నర్లో హోల్ ఇచ్చాడనమాట. ఇక్కడ హోల్స్ ఇచ్చాడు. సో వీటిలో వాష్ చేసి ఇలా
కొంచెం మనం స్లాంట్గా పెట్టి వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇలా స్లాంట్గా పెట్టేసి వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవచ్చు. అప్పుడు రైస్ అంతా మనకి ఎక్కడ వేస్ట్ అవుతుంది. రైసే కాదు, ఏదైనా పప్పు ధాన్యాలు అట్లా ఏవైనా కానీ, కందిపప్పు ఏదైనా కానీ వాష్ చేసుకొని మనం వాష్ చేసుకోవడానికి అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. జస్ట్ 30 రూపీస్కి మనకి ఇంత బెస్ట్ యూస్ఫుల్ ఐటమ్ మీషోలో ఉందంటే చాలా మేలు అనమాట. సో చాలా బాగుంది. దీంట్లో పింక్ కలర్ తీసుకున్నాను. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. సైజ్ అయితే ఇంతే ఉందండి. ఇప్పుడు 2-3 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే రైస్ సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం పెద్దదే తీసుకోండి. అలాగే ఫ్రూట్స్ అలా కూడా మనం దీంట్లో వాష్ చేసుకొని వాటర్ని అయితే క్లీనింగ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటో తెలుసా, అది కార్న్ పిల్లర్ అనమాట. మనము కార్న్ ఉంటుంది కదా, మొక్కజొన్న గింజలు ఒక్కొక్కటి తీసుకోవడానికి కష్టం కదా. సో అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలో నేను ఇది వీడియో కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. దీన్ని తీసేసుకొని దీనిపైన ఇక్కడ మనకు కట్టర్ ఉందన్నమాట. సో దీనిపైన పెట్టేసి ఇలా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిప్పామంటే ఆ మొక్కజొన్న గింజలు ఒక్కొక్కటి అన్నీ వచ్చేసి కింద వచ్చేస్తాయి అన్నమాట. సో అలా యూస్ చేస్తే అయితే మనకి జస్ట్ 109 రూపీస్లో అయితే మీషోలో అవైలబుల్గా ఉంది. నేను 109 రూపీస్కి కొన్నాను. సో ఇది 4.2 స్టార్ రేటింగ్ అయితే ఉంది. చాలా యూస్ఫుల్ ఉంది, మంచి ప్రోడక్ట్. బట్ మనకి ఏముందిలే కార్ను చేతితో తీసుకోవచ్చు అనుకుంటాం, కానీ చాలా టైం వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఇలాంటిది అయితే మనకి జస్ట్ మనకి పెయిన్ లేకుండా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. కార్న్ పిల్లర్ అనమాట. మొక్కజొన్న గింజలు ఈజీగా తీసేసుకొని మనం బాయిల్ చేసుకొని స్వీట్ కార్న్ మసాలాలు ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూస్తాం. నెక్స్ట్ ఐటమ్ స్టీమర్. ఈ స్టాండ్ కిందకి ఇలా పెట్టుకోవడానికి మనకి ఇచ్చారనమాట. స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్ స్టీమర్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్ స్టీమర్. సో దీంట్లో మనం ఏదైనా వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకొని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే హోల్స్ అన్నీ ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ మంచి మెటీరియల్. సో ఇప్పుడు ఇలా 3 ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఇదొకటి, ఇక్కడొకటి ఉన్నాయి. ఇవి 2 అక్కడ ఇవి దీనికి పెట్టేసామంటే స్టాండ్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇలా 3 పెట్టేసి పైన లోపల ఇట్లా పట్టుకోవడానికి కూడా మనకి ఇంకొకటి పెట్టాను అనమాట. చూసారు కదా, ఇది బాస్కెట్ స్టీమర్. మనం స్టీమ్ చేసుకోవడానికి, అలాగే వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం వెజిటేబుల్స్ మనకి ఎన్ని ఉన్నాయో వాటిని ప్రకారం పెట్టేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్టీమ్ చేసుకోవడానికి అంటే బాయిల్ చేసుకోవడానికి ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఏదైనా కానీ. సో అలాగే మనము దీన్ని స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టేసుకొని దీనిపైన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో వాష్ చేసుకోవడానికి కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మెయిన్గా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇది తీసేసుకొని మనం అవసరం లేకుండా తీసేసుకోవచ్చు. తీసేసి దీంట్లో వేసి వాష్ చేసి వాటర్ అంతా హోల్స్లో వెళ్ళిపోతుంది. సో ఇదైతే మనము హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ 162 రూపీస్లో వచ్చిందండి. 160 రూపీస్ అంటే చాలా మేలు. స్టెయిన్లెస్ స్టీల్, ఎందుకంటే మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మంచి మెటీరియల్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటనుకుంటున్నాను, ఇది జ్యూస్ గ్లాస్ అనమాట. సో ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు, మనకి ఇక్కడ బ్రేక్ అవ్వకుండా. చూడండి, జ్యూస్ గ్లాస్. దీన్ని క్లోజ్ చేయడానికి మనకు వుడెన్ లిడ్ అయితే ఇచ్చాడనమాట. సో మనకి ప్లస్ ఇక్కడ మనకి గ్రిప్ రావడానికి రబ్బర్ కూడా ఉంది. సో ఇలాగా మనం జ్యూస్ చేసేసుకొని
దీంట్లో వేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. ప్లస్ దీనికి మనకు స్ట్రా కూడా ఇచ్చాడు. ఇది కూడా గ్లాస్ ఐటమే, అందుకే చూడండి ప్యాకేజ్ ఎలా ఇచ్చాడో, దీనికి ఫుల్ కవర్ ఇచ్చాడనమాట. చూస్తాం ఇలా ఉంటుంది. సో మనం జ్యూస్లోకి స్ట్రా అన్నమాట. క్వాలిటీ అయితే సూపర్, 100% క్వాలిటీ. లుక్ వైజ్ అయితే ఆసమ్గా ఉంది. సో సమ్మర్కి మనకి చాలా మంచి ప్రోడక్ట్. జస్ట్ 172 రూపీస్లో అయితే ఉంది మనకి మీషోలో. చాలా తక్కువ ప్రైస్, మంచి గ్లాస్ క్వాలిటీ ఉంది, ప్లస్ మనకి స్ట్రా ఉంది, ప్లస్ వుడెన్ లిడ్ ఉన్నది వచ్చిందంటే 170 రూపీస్లో అయితే ద బెస్ట్ అని చెప్పచ్చు. దీనికి 4.2 స్టార్ రేటింగ్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని ప్రోడక్ట్స్లో ఫస్ట్ ప్రోడక్ట్ ఇది అనిపించింది నాకు, ఎందుకంటే ఎంత క్లాస్గా ఉంది, ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. సో సమ్మర్కి ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోడక్ట్. లుక్ వైజ్ కానీ మనకి చాలా బాగా అనిపిస్తుంది. ప్లస్ స్ట్రా అయితే చూడండి ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చాడో, గ్లాస్ అని థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇలా ఉంటుంది ఫినిషింగ్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూస్తాము. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అప్పుడే ఐడియా వచ్చేసి ఉంటుంది చూడడానికి ఇచ్చాడు. ఏంటనుకుంటున్నది చాపర్, వెజిటేబుల్స్ చాపర్ అనమాట. మోస్ట్లీ ఆనియన్స్కి అయితే ఖచ్చితంగా ఉండాల్సిన చాపర్, ఎందుకంటే మనకి ఆనియన్స్ కట్ చేసినప్పుడు కంట్లో వాటర్ రావడము అంతా మనకి స్ట్రెయిన్గా అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఆనియన్స్ కట్ చేయడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు. వేసుకొని ఇలా ఉంది కదా, మనకి దీంట్లో బ్లేడ్ కూడా ఇచ్చాడు. మీరు చూసే ఉంటారు ఇలాంటి ప్రోడక్ట్ని. సో నేను ఎప్పటి నుంచి తీసుకున్నాము, సరే వద్దులే చేత్తో కట్ చేసుకుందాము అది అనిపించింది. ఎప్పుడైనా నాన్ వెజ్ చేసినప్పుడు ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలి, ఆ టైంలో అయితే కష్టం అనిపించింది. సో అందుకే లాస్ట్కి అయితే ఇప్పుడు ఆర్డర్ చేసినాను. సో మనకు దీంట్లో మనం ఆనియన్స్ని పీసెస్ లాగా కట్ చేసి వేసేసి ఇలా ఫుల్ చేసామంటే దీన్ని చూడండి ఇది పోగుతుంది కదా. ఇలా ఫుల్ చేసామంటే ఆనియన్స్, ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా టమాటాస్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఏవి కావాలన్నా దీంట్లో వేసుకొని మనం ఇలా యూజ్ చేసుకున్నామంటే చూడండి ఫాస్ట్గా తిరుగుతుందన్నమాట బ్లేడ్. సో యూజ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వంటలకైతే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి కట్ చేయాలంటే మనకు టైం వేస్ట్ అవుతుంది, ఎప్పుడైనా మనం బిజీగా ఉన్నప్పుడు కుదరదు అనమాట. అలాంటప్పుడు అన్నీ ఇప్పుడు కిచిడి అలా జస్ట్ 100 రూపీస్లో ఉందన్నమాట మీషోలో. 100 ప్లస్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. క్వాలిటీ చూడండి చాలా, అసలు ఎక్కడ బెండ్ కూడా అవ్వట్లేదు. సో నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ ఏంటి అంటే ఐరన్ బాక్స్ రెస్ట్ ప్యాడ్ అన్నమాట. ఐరన్ బాక్స్ రెస్ట్ ప్యాడ్, మనము బట్టలు ఐరన్ చేసుకున్నాక ఐరన్ బాక్స్ ఇలా స్టాండ్ చేసి వాడుకుంటాం. కొన్ని స్టీమ్ ఐరన్ బాక్స్ అలా ఉంటాయి, అంటే దాంట్లో వాటర్ వేసి మనం ఐరన్ చేసి పక్కన పెట్టేసినప్పుడు ఆ వాటర్ అంతా మళ్ళీ కిందికి వచ్చేసి అక్కడ అది త్వరగా ఎవాపరేట్ అయిపోయి ప్రతిసారి మనం వాటర్ దాంట్లో ఫిల్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఇలాంటి ఒక ఐరన్ ప్యాడ్ తీసుకున్నామంటే, ఐరన్ రెస్ట్ ప్యాడ్ తీసుకొని ఇలా మనం ఐరన్ చేసుకొని దీనిపైన పెట్టేసుకొని మిగతా మన క్లాత్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఐరన్ బాక్స్కి అయితే రెస్ట్ ప్యాడ్ ఉండాలి. అందుకే నేను ఇదైతే ఆర్డర్ చేసినాను. జస్ట్ మనకి 97 రూపీస్లో ఉందన్నమాట. సో 100 రూపీస్ పెట్టి ఒక ఐరన్ రెస్ట్ ప్యాడ్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ అందరికి నచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. So that's all friends for this video. Thank you for watching. Bye bye.